అందరికీ నమస్కారం. ఇవాళ మనం నంద్యాల నగరంలో వెలిసిన శ్రీ జగజ్జనని మాత ఆలయానికి వచ్చాము. ఈ ఆలయాన్ని ప్రపంచంలోనే రెండవ జగజ్జనని ఆలయంగా పిలుస్తారు. మొదటిది హిమాలయంలోని మానస సరోవరంలో ఉందని సమాచారం. ఈ ఆలయంలో ఆడవారు అమ్మవారి దర్శనానికి వెళ్ళాలంటే చాలా పద్ధతులు పాటించాలి. 12 సంవత్సరాల పైబడిన ఆడవారు లంగా ఓని లేదా చీర కట్టుకోవాలి. జడ చివరి వరకు అల్లుకొని మడవాలి. అలాగే చేతికి ఖచ్చితంగా మట్టి గాజులు ఉండాలి. స్టిక్కర్లు అలాంటి వాటికి అనుమతి ఉండదు. ఖచ్చితంగా తిలకం ధరించాలి. ఒకవేళ ఇవి ఏవైనా మర్చిపోతే మొదటిసారి వెళ్ళిన వారికి ఆలయం వారే ఉచితంగా ఇస్తారు. ఇక్కడ మగవారు కూడా ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తులు ధరించాలి. జీన్స్, టీషర్టు లాంటివి మగవారికి కూడా అనుమతించరు. అలాగే నుదుటిన ఖచ్చితంగా బొట్టును కూడా ధరించాలి. ఈ పద్ధతుల్లో వీళ్ళు చాలా కఠినంగా ఉంటారు. ఏవి లేకపోయినా గుడి దర్శనానికి ఎట్టి పరిస్థితుల్లో వీరు అనుమతించరు. ఇంకా ఈ ఆలయంలో చాలా కఠినమైన నియమాలు ఉన్నాయి. పేద, ధనిక, రాజకీయ నాయకులైనా, కోటీశ్వరులైనా, పీఠాధిపతులైనా ఇక్కడ ఎవరికి ప్రత్యేక దర్శనాలు ఉండవు. కాబట్టి అందరినీ ప్రాధాన్యత ఒకటిగా పరిగణిస్తారు. ఈ ఆలయంలో ఇక్కడ అమ్మవారికే మొదటి ప్రాధాన్యత తప్ప మిగతా ఏ మనుషులకు కూడా ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆలయం వారు ఒప్పుకోరు. అయితే ఈ గుడి అనుకున్న నిర్మాణానికి ఇప్పటికీ కేవలం 10% మాత్రమే అయ్యిందని, ఇంకా ప్రాకారాలు మొదలగు నిర్మాణాలకి విరాళాలు కోరుతున్నారు. ఎవరైనా విరాళాలు ఇస్తే ఇక్కడ వీరు స్వీకరిస్తారు. ఆలయంలోకి మొబైల్ అనుమతించరు కాబట్టి మనం వీడియో తీయలేకపోయాము. ఇది జగజ్జనని అమ్మవారి లోపల వెలిసిన రూపము. ఇక్కడ అమ్మవారు సౌమ్యమైన రూపంలో ఉంటారు. అమ్మవారి నాభి దగ్గర 5 తలల శివుడు కనిపిస్తాడు. పాదాల చెంత విష్ణుమూర్తి పడుకున్నట్టు ఉంటాడు. ఎడమ చేతిలో బ్రహ్మ కొలువై ఉంటాడు. అమ్మవారు అష్టభుజాలతో కొలువై ఉన్నారు. అలాగే అమ్మవారి వెనుక 17 తలల నాగుపాము కూడా మనకు దర్శనమిస్తుంది. అయితే ఇక్కడ పాటిస్తున్న వస్త్ర నియమాలు ప్రతి గుడిలోనూ పాటిస్తే చాలా మంచిదని మా అభిప్రాయం. అంతరించిపోతున్న మన సాంప్రదాయాన్ని గుళ్ళైనా ఇలా నిలబెడితే కనీసం దర్శనానికి వచ్చేవారు ఇలాంటి సాంప్రదాయ దుస్తులను ధరిస్తారని మా నమ్మకం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో విశిష్ట ఆలయంతో త్వరలో మీ ముందుకు వస్తాం.